Hi everyone, myself MB from Sai Meda and Space Engineering Academy. So ఇక్కడ మెయిన్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వీఆర్ గోయింగ్ టు గివ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఎవ్రీవన్ దోస్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద బీటెక్ ఫైనల్ ఇయర్. So let me start our conversation with a very interesting quote here, that is, success is a matter of choice, not a chance. నువ్వు సక్సెస్ కావాలనుకుంటే నువ్వు చాయిసెస్ కరెక్ట్ చేసుకోవాలి, ఛాన్సెస్ కాదు. ఛాన్సెస్ రావచ్చు రాకపోవచ్చు, నీకు వచ్చిన ఆపర్చునిటీని నువ్వు చాయిస్ని మిస్ చేసుకోకూడదు. నువ్వు నీ చాయిస్ కరెక్ట్ ఉంటే నీకు రెండు ఆప్షన్స్ నీకు ఉన్నాయి. ఆ రెండు ఆప్షన్స్లో నువ్వు ఏదైతే చాయిస్ చూస్ చేసుకుంటావో దాన్ని బేస్ చేసుకుని మాత్రం సక్సెస్ అవుతావు అనేది ఇట్స్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్, వెరీ ఫెమిలియర్ కోట్. ఎందుకు చెప్తున్నానంటే దిస్ స్లైడ్ ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు యూ. నువ్వు ఫ్యూచర్లో గేట్ క్రాక్ చేయాలన్నా, ఫ్యూచర్లో పిఎస్సిలో రిక్రూట్ కావాలనుకున్నా, ఫ్యూచర్లో అసిస్టెంట్ ఇంజనీర్గా జెన్కో ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ప్లేస్ కావాలనుకున్నా, అట్లాగే టీజీపీఎస్లో పడబోయే ఏడబ్ల్యూ జాబ్ కొట్టాలనుకున్నా, సింగిల్ పెన్ని కూడా పెట్టకుండా కంప్లీట్ ఫ్రీ కోచింగ్ తోటి క్రాక్ చేయాలనుకుంటే దిస్ కన్వర్సేషన్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ యూ. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్ ఫ్రీ కోచింగ్ ఫర్ ఏడబ్ల్యూ, ఫర్ ఏఈ, ఫర్ గేట్. కంప్లీట్ 1 year ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్ ఇవ్వబోతున్నాము. దట్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు యూ. దిస్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద కోట్ హియర్. సక్సెస్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్. Choose the choice here now, not a chance. Let us dive into our conversation. So, under the guidance of the director JC sir and in charge Shashikant Valmiki sir, Sai Meda and Space Engineering Academy, BTech 4th year triple చదువుతున్న స్టూడెంట్స్ అందరికి కూడా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ తీసుకొచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ Valmiki Engineers Batch. Yes, Engineers Batch said engineer is nothing but you need to select and you need to choose the opportunities, right? సో గేట్ ఒకటి క్వాలిఫై అవుతాడా, గేట్ మాత్రం వెళ్తాడని రూల్ ఉందేమన్నా లేదు. ఆయనకు వచ్చిన ఆపర్చునిటీ బట్టి ఇప్పుడు మీరు 4th yearలో ఉన్నారు. 4th year అయ్యేలోపు 4th year అయ్యాక మీకు గేట్ పడినా, ఏఈ జాబ్ పడినా, ఏడబ్ల్యూ జాబ్ పడినా ఏదైనా ఇంజనీర్ అవుతావు, రైట్? కాకపోతే నువ్వు ఎక్కడ వెళ్తావు అనేది నీ ఇష్టం. కానీ ఎవరైతే ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ కాలేదో, ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్ సైడ్ చూద్దామనుకుంటున్నారో, ఎవరైతే సీరియస్గా చూద్దామనుకుంటున్నారో, వాళ్ళకి కొద్దిగా ఫైనాన్షియల్ బడ్జెట్ వల్ల అయిపోయిన వాళ్ళు ఎవరు ఉంటే, నేను సీరియస్ కమిటీ ఉన్నాను సార్, కాకపోతే ఫైనాన్షియల్గా నేను కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తాననుకుంటే మాత్రం దిస్ ఆపర్చునిటీ ఫర్ యూ. వాల్మీకి ఇంజనీర్స్ బ్యాచ్ ద్వారా రేపు ఫ్యూచర్లో గేట్ ఎగ్జామ్లో కానీ, ఏఈ ట్రాన్స్కో జెన్కో డిస్కంలో ఉన్న ఏ ఎగ్జామ్లో కానీ, టీజీపీఎస్లో రాబోయే ఏడబ్ల్యూ ఎగ్జామ్లో కానీ, ఈ అన్నిట్లో కూడా నిన్ను ముందు వరుసలో ఉండే విధంగా ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్ మనం కండక్ట్ చేస్తున్నాము. ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్ ఫర్ 100 స్టూడెంట్స్ ఓన్లీ. ఇందులో నువ్వు ఉండాలనుకుంటే నువ్వు డిసిషన్ తీసుకోవాలి. నౌ ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎ చాయిస్. ఇక్కడ నువ్వు రావాలి, వినాలి, కోచింగ్ విని నువ్వు ప్రాపర్గా అటెండ్ అయితే మాత్రం డెఫినెట్గా నువ్వు అందరికన్నా ముందు వరుసలో ఉంటావు. కానీ ఇట్ ఈస్ ఎ చాయిస్. ఇది మనకు స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీ సండే పబ్లిక్ హాలిడేస్లో క్లాసులు ఉండబోతాయి. సండే అండ్ పబ్లిక్ హాలిడేస్, ఏ పబ్లిక్ హాలిడే అయినా మనకి క్లాసులు ఉండబోతాయి. మనం కంప్లీట్ చాయిస్ తీసుకోవాలి. యూ నీడ్ టు చాయిస్. ఇట్ ఈస్ చాయిస్. యూ నీడ్ టు చూజ్ ఇట్. సండే పబ్లిక్ హాలిడేస్లో రండి, ఈ క్లాసులు అటెండ్ అవ్వండి. మరి ఈ క్లాసులు ఎలా ఉండబోతున్నాయో అది మనం చూద్దాం. ఈ బ్యాచ్ మనకు 18th August 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. 18th August 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్లో మీరు ఫ్రీ కోచింగ్ వినాలనుకుంటే ఫస్ట్ ఈ సార్కి ఫోన్ చేసి, మన మహమ్మద్ మొజూర్ రెహమాన్ సార్కి ఫోన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. దీని గురించి ఇంతకుముందు శశికాంత్ వాల్మీకి సార్ కూడా వీడియో చెప్పడం జరిగింది. నేను దీని గురించి ఒక సింపుల్ వీడియో మీకు చెప్పడం ట్రై చేస్తున్నాను. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కాలేజ్ ఐడి కార్డు, మీ మొబైల్ నెంబర్ అవన్నీ కూడా ఈ సార్కి ఫార్వర్డ్ చేయాలి. సాటర్డే ఈవినింగ్ 5 o'clock లోపు కంప్లీట్ రిలీజ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ చాలామంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని ఫిల్టర్ చేస్తూ 100 మెంబర్స్కే ఇస్తా. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఈ నెంబర్కి 9908473520కి ఇమ్మీడియట్గా కాల్ చేసి ఈ సండే ఏదైతే 18th August స్టార్ట్ అవబోతుందో ఈ క్లాసులకి రిజిస్టర్ చేసుకొని క్లాసులు అటెండ్ అవ్వండి. సో కంప్లీట్ ఫ్రీ కోచింగ్ రైట్. సో క్లాసులు ఎలా ఉండబోతున్నాయని ఒకసారి నేను మాట్లాడతాను. క్లాసులు మన టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయని చూద్దాం. కంప్లీట్గా సండే అండ్ పబ్లిక్ హాలిడేస్, అన్ని సండే అండ్ పబ్లిక్ హాలిడేస్లో షెడ్యూల్ మనకి ఈ విధంగా ఉంటుంది. మార్నింగ్ 8 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుంది. 8 o'clock to 12:30 క్లాస్ ఉంటుంది. క్లాస్ టైమింగ్స్ అవి 12:30 to 1 o'clock క్విక్ రివిజన్ ప్లస్ షార్ట్స్ నోట్స్. ఫ్యాకల్టీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ యూఆర్ గోయింగ్ టు టేక్ ఆల్ దిస్. అట్లాగే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత 2 to 5:30 క్లాస్ ఉంటుంది. 5:30 to 6:30 ఎవరైతే ఫ్యాకల్టీ మీకు టాపిక్ డిస్కస్ చేశారో క్విక్ రివిజన్ చేస్తారు. అట్లాగే షార్ట్ నోట్స్ మీకు ప్రిపేర్ చేసి గైడెన్స్ చేస్తారు. వై షార్ట్ నోట్స్? ఈ కాన్సెప్ట్ మీద షార్ట్ నోట్స్ ఉంటే మళ్ళీ ప్రతిసారి నోట్స్ రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు.
సో దిస్ కంప్లీట్లీ షెడ్యూల్ హియర్. అట్లాగే ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఈ వీక్ జరిగిన టాపిక్ మీద నెక్స్ట్ వీక్ మనకి ఎగ్జామ్ ఉంటుంది. 6 to 7 డైలీ టెస్ట్ పేపర్ ఉంటుంది, ఎగ్జామ్ పెట్టిస్తారు. ఎగ్జామ్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతుంది. అయితే ఎవరిని తీసుకుంటారు సార్ 100 మెంబర్స్ని? చాలామంది మనం అందరినీ ఫిల్టర్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ వెరీ సింపుల్, మీరు రెగ్యులర్గా ఉంటే మాత్రం మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరి బ్యాచ్లో ఉండబోతున్నారు, ఫైనల్గా ఎవరు ఉంటారో లాస్ట్ వరకు అంటే మీకు చాయిస్ నావ్ అండ్ ఓన్లీ 3 కండిషన్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ క్లాసులకి రెగ్యులర్గా రావాలి. వచ్చిన తర్వాత క్లాస్లో ఏదైతే చెప్పినారో అది రెగ్యులర్గా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. అట్లాగే ఎవ్రీ వీక్ ఎక్సెప్ట్ ఫస్ట్ వీక్, ఎవ్రీ వీక్ ఈ వీక్ జరిగింది నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్లో 75% స్కోర్ చేయాలి. ఈ 3 కండిషన్లు సాటిస్ఫై చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ కంప్లీట్ ఫ్రీ కోచింగ్. ఇట్స్ వెరీ పాసిబుల్. మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయి ఉంటే, బీటెక్ అయిపోయే లోపు మీ చేతిలో ఏదో కన్ఫర్మేషన్ మీకు ఉండాలనుకుంటే, మళ్ళీ వాళ్ళ మాటలు ఉండాల్సిన అవసరం లేకుండా కరెక్ట్ డైరెక్షన్ ఉండాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. 3 కండిషన్లు మళ్ళీ చెప్తున్నాను. క్లాస్లోకి రెగ్యులర్గా రావాలి. సండే అండ్ పబ్లిక్ హాలిడేస్లో ఉంటాయి. రెగ్యులర్ క్లాసులు రావడంతో పాటు క్లాసులు ఏదైతే చెప్పినారో అది రెగ్యులర్ మీరు రివైజ్ చేసుకోవాలి. ఎవ్రీ వీక్ ఏదో ఎగ్జామ్ ఉంటుందో ఎగ్జామ్లో మీకు 75% మార్క్స్ కనుక వస్తే డెఫినెట్లీ యు ఆర్ ఇన్ ద 100% ఫ్రీ కోచింగ్ ఆఫ్ దిస్ కంప్లీట్ ట్రైనింగ్, దిస్ కంప్లీట్ కోచింగ్. ఈ వాల్మీకి బ్యాచ్లో ఎవరైతే ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నామో కంప్లీట్ ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ 3 కండిషన్స్ ఉన్నాయి. క్లాసులు రెగ్యులర్గా రావాలి, వచ్చిన క్లాసులు రెగ్యులర్ రివైజ్ చేసుకొని ఎవ్రీ సండే ఏదైతే మీకు హాలిడేస్లో ఎగ్జామ్ పెడుతూ ఉంటామో ఆ క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్లో మీకు 75% మార్క్స్ వస్తే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు బీ దేర్ ఇన్ ద కంప్లీట్ ఫ్రీ కోచింగ్. 1 year కోచింగ్ ఉంటుంది. ఈ 1 year కోచింగ్లో బీటెక్ అయిపోయే లోపు, బీటెక్ అయిన తర్వాత నీకు ఏ జాబ్ పడినా జాబులు పడతాయండి ఖచ్చితంగా. మనకు గేట్ అయితే ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ నీకు రాసిన రాయకుండా షెడ్యూల్ వస్తూనే ఉంటుంది. అట్లాగే ఏఈడబ్ల్యూ జాబ్స్ కూడా మనకి రెగ్యులర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మన లేటెస్ట్ న్యూస్ జాబ్ క్యాలెండర్ కానీ లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఖచ్చితంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి. కావాలంటే గ్రేడ్ క్రాక్ చేసుకో, లేదనుకుంటే వచ్చిన ఆపర్చునిటీస్ బట్టి తెలంగాణలో ఉన్నాలనుకుంటే వీటి క్రాక్ చేసుకోవచ్చు, లేదు పిఎస్ఎస్కి వెళ్తాను సార్ అనుకుంటే గేట్ ప్రాపర్గా రాసుకుని సరిపోతుంది. మనం ఇవ్వబోయే కోచింగ్ ఏదైతే ఉంటుందో అన్నిటికీ యూజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ కంప్లీట్ ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్. దీనికి మీరు 18th నుంచి క్లాసులు అటెండ్ అవ్వాలనుకుంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలి నెంబర్కి. మీరే కాదు మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ వీఆర్ గోయింగ్ టు గైడ్ యూ, వీఆర్ గోయింగ్ టు గివ్ ద కంప్లీట్ ఫ్రీ కోచింగ్. మీరే కాకుండా మీ దగ్గర మీ గ్రూప్లలో మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ ద లాస్ట్ ఆపర్చునిటీ. మీరు ఈ నెంబర్కి రిజిస్టర్ చేసుకొని క్లాసులు రెగ్యులర్ అటెండ్ అవ్వండి. క్లాసులు రెగ్యులర్ అటెండ్ అవ్వడంతో పాటు క్లాసులు ప్రిపేర్ అవుతూ ఉండండి. అట్లాగే ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. 75% మార్క్స్ని పాసిబుల్ చేయాలి. ఇట్ ఇస్ వెరీ పాసిబుల్. మీరు క్లాసులు జాగ్రత్త విని జాగ్రత్త రివైజ్ చేసుకుంటే మాత్రం 75% మార్క్స్ మాత్రం వెరీ పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈజీగా మీరు అందరూ ఫ్రీ కోచింగ్ పొందడానికి అవకాశం ఉంది. ఈ ఆపర్చునిటీ అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ అగైన్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ కంప్లీట్ కన్వర్సేషన్ విత్ వన్ మోర్ టైమ్ అండ్ జస్ట్ రిపీటింగ్ దిస్ సక్సెసింగ్ ఇన్ ద గేట్, సక్సెసింగ్ ఇన్ ద ఏడబ్ల్యూ, సక్సెస్ ఇన్ ద ఏఈ, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్ నౌ. మీకు దారి లేదనుకోండి, ఇప్పుడు ఇస్తున్న సాయి మీద ఒకటి హైదరాబాద్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ యు ఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. యూ చూజ్ ఇట్ ఈస్ ఎ చాయిస్. ప్రాపర్గా క్లాసులకు రండి, వింటూ ఉండండి, రివైజ్ చేస్తుండండి, ఎగ్జామ్స్ రాస్తుండండి. కంప్లీట్గా ఒక తరోలో ఒక ఫ్లోలో ముందు ఉంటాం. అందరికన్నా సబ్జెక్ట్లో అన్ని సబ్జెక్ట్స్ తరోగా పర్ఫెక్ట్ అయ్యి ముందున్నావంటే డెఫినెట్గా ఏ నోటిఫికేషన్ పడినా అది నువ్వు కొట్టడానికి రెడీగా ఉంటావు. ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ దిస్ కన్వర్సేషన్ బై సేయింగ్ దిస్: సక్సెస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్, నాట్ ఎ ఛాన్స్. మీరు చూజ్ చేసుకునబోయే ఆప్షన్ బట్టి, మీ చాయిస్ని బట్టి రేపు మీరు ఎక్కడ ఉండాలనో అది డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, ఐ విష్ యూ ఎవ్రీ వన్ టు యూటిలైజ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ for watching this video.